హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ఒక స్టడీ టిప్ గురించి మాట్లాడబోతున్నాను. చాలామంది గంటల తరబడి పుస్తకం ముందు కూర్చుంటారు, కానీ పరీక్షల సమయంలో మాత్రం అన్నీ మర్చిపోయాను అని అంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వారు కేవలం చదువుతారు, కానీ గుర్తు తెచ్చుకునే ప్రాక్టీస్ చేయరు. ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, దాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు. ఇది ఎలా చెయ్యాలి? ముందుగా 20-25 నిమిషాలు ఒక టాపిక్ను బాగా చదవండి. తర్వాత పుస్తకం మూసేయండి. ఇప్పుడు మీకు గుర్తున్నది మీ మాటల్లో చెప్పడానికి ప్రయత్నించండి, లేదా ఒక పేపర్పై రాయండి. ఎక్కడ ఆగిపోయారో, ఏ పాయింట్లు మర్చిపోయారో చూసి మళ్లీ పుస్తకం తెరిచి ఆ భాగాన్ని మాత్రమే చదవండి. ఇలా చేస్తే మీ మెదడు సమాచారం గుర్తు తెచ్చుకోవడం నేర్చుకుంటుంది. ఇదే పరీక్షల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకే రోజులో 5 గంటలు చదివి తర్వాత 3 రోజులు చదవకపోవడం కంటే ప్రతిరోజూ 1 లేదా 2 గంటలు క్రమంగా చదవడం చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే ప్రతి 25 నిమిషాల చదువు తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో ఫోన్ స్క్రోల్ చేయకుండా కొంచెం నడవండి లేదా నీళ్లు తాగండి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కువసేపు చదివినవాళ్లు కాదు, సరిగ్గా చదివిన వాళ్లే మంచి మార్కులు సాధిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి.